రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి సజీవుడైన మిమ్ములను స్తుతించడానికి, మిమ్మును గణపరచడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వమానవాళి పాపభారాన్ని మోసిన దేవుడవు తండ్రి, సమస్తమును కోల్పోయి ఆ కలవరశిలలో మా నిమిత్తమై రక్తాన్ని మొత్తం దారలుగా కార్చినారు. దేవా, మా పాపాన్ని మీరు భరించినారు. దేవా, మా కొరకై శాపంగా మారినారు తండ్రి. మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి, ఆ యొక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మాకిచ్చిన విడుదల, విమోచన, నిత్య జీవాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను పరిశుద్ధుల గుంపులో చేర్చి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు. దేవా అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను ఎంతగానో కాచి కాపాడినారు. దేవా, మమ్మను సంరక్షించినారు, భద్రపరిచినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించినారు. దేవా అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలుడు, ఉపకారములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఏ పనులలో విఫలం అయినామో, ఏ కార్యాలు మేము చేయలేకపోయామో, ఎవరిని బట్టి నిందలను, అవమానాలు ఎదుర్కొన్నామో, ఏ పనిలో అపజయాన్ని ఎదుర్కొన్నామో, ఏ ప్రయత్నం విఫలమైందని బాధపడుతున్నామో, దేవా సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. దయచేసి ఈ సమయాన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బాధ నుండి వారిని రక్షించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో గొప్ప విజయమును, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరలా రేపటి దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో తోడయుండి గొప్ప విజయాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో వారికి జరిగిన అపజయాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతుండగా వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. మమ్మను క్షమించండి తండ్రి. మీకు విరోధంగా పాపం చెయ్యకుండా మీ మాట వినేవారిమిగా, మీ ఆజ్ఞలను గైకొనే వారిమిగా, మీ హృదయానుసారులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు అనేక ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతగానో బాధలను అనుభవిస్తున్నారు దేవా. అయ్యా, ఈనాడు ప్రియులు ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఎలాంటి ఉద్యోగం లేక బాధపడుచున్నారు దేవా. ఎక్కడ వెదిగినా ఏ పని దొరకక ఎంతో కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకమైన ఆర్థిక సమస్యలను బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది అప్పుల పాలయ్యి, వాటి వడ్డీలు ఎక్కువయ్యి వాటిని తీర్చుకోలేక ఎంతగానో నలిగిపోతున్నారు దేవా. అయ్యా, సంవత్సరాలు గడిచిపోతున్నాయని కన్నీరు కారుస్తున్నారు తండ్రి. అయ్యా, విధవరాళ్ళున్నారు, బీదవారున్నారు. ప్రతి ఒక్కరి బాధను మీరు తీర్చండి. అప్పులు తీర్చే మార్గాన్ని బిడ్డలకు చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, వారి సంపాదనంతా వృధా అవుతుందని, కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు ఉన్నాయని దేవా, ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. అయ్యా, సహాయం చేయండి తండ్రి.
తండ్రి. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డలను ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. అయ్యా, ప్రియులు చేసే ప్రతి పనిని కూడా మీరే ఫలింపులోకి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో వచ్చే అనారోగ్యాలను మీరు దూరపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి దేవా. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బాధలను బట్టి ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా. వారి అనారోగ్యం ఎటువైపు దారితీస్తుందోనని ఎంతో భయపడే వారిగా ఉంటున్నారు తండ్రి. మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. దయచేసి వారి అనారోగ్య స్థితిని మీరు బాగు చేయండి దేవా. బిడ్డలలో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి విషయమై బిడ్డలు భారం కలిగి మీకు మొరపెట్టే హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడు మీరే తండ్రి. ఎందరైతే అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, రోగాలతోటి ఈ సమయాన బాధపడుచున్నారో, మంచానికే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో సహాయం పొందుకోలేని వారిగా ఉంటున్నారో, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. హాస్పిటల్లో ఉంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐసీయూలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి. బిడ్డల పట్ల మీరే గొప్ప స్వస్థత కార్యాన్ని అనుగ్రహించి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేయడానికి ఎలాంటి పని లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక, పిల్లల్ని చదివించుకోలేక, సరైన ఆహారం లేక ఆర్థికంగా బాధపడుచున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. చేయడానికి మంచి పనులను వారికి అనుగ్రహించండి దేవా. వారి పనులలో క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధి పొందుకొనుటకు మీరే సహాయం చేయండి. బిడ్డల కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నానావిధ రోగముల చేత, వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దయ్యం పట్టిన వారిని విడిపించండి. చాంద్ర రోగుల్ని మీరు బాగు చేయండి. పక్షవాయువు గల వారిని స్వస్థపరచండి. దుష్ట శక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న బిడ్డల్ని, సాతాను శోధనలతో కృంగిపోతున్న వారందరినీ మీరే కనికరించండి దేవా. ప్రతి బాధ నుండి, వ్యాధి నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భర్త చనిపోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా మీ కాపుదల, రక్షణ వారికి అనుగ్రహించండి దేవా. పిల్లల్ని పోషించలేక అనేకుల ద్వారా నిందలు, అవమానాలను భరిస్తూ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఆదరించే దిక్కు లేక, పోషించేవారు కానరాక బాధపడుతున్న సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఎక్కల చాటున భద్రపరచమని, మీరే వారిని పోషించమని, అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు పుట్టగానే అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు దేవా. అయ్యా, ప్రతి బిడ్డకు మీరే మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తల్లి కడుపులోనే మంచి ఆరోగ్యంతో పెరుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఉద్యోగాలు రాక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఎంత కష్టపడినా, ఎన్ని పరీక్షలు రాసినా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఒక్క ఉద్యోగం కూడా రావడం లేదని, ఎందులో సెలెక్ట్ కావడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారి బాధలను మీరు దూరపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇదే నాకు చివరి అవకాశం, ఈసారి నేను ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే, జాబులో సెలెక్ట్ కాకపోతే, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఇక నాకు ఉద్యోగం రాదు, నా ఏజ్ లిమిట్ అయిపోతుంది అని బాధపడుచున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయం అందించండి దేవా. బిడ్డల ఏజ్ లిమిట్ కంప్లీట్ అవ్వకముందే చక్కటి జాబులను పొందుకునే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చక్కటి ఉద్యోగాలను అందించే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి. అయ్యా, భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యం కలుగజేసే దేవుడు మీరే తండ్రి. నీ బిడ్డలైన వారిని దినదినము అభివృద్ధి పరిచే దేవుడు తండ్రి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టే దేవుడు తండ్రి. తలగా ఉంచే దేవుడవు, పై స్థానంలో ఉంచే దేవుడవు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా,
మిమ్ములను ఆస్తికర్తలుగా చేస్తానన్నారు, నిధులను నింపుతానన్నారు, ఐశ్వర్యంను అనుగ్రహిస్తానన్నారు, పట్టజాలనంత దీవెనలను కుమ్మరిస్తానన్నారు, ఆకాశపు వాకిన్లను విప్పుతానన్నారు. దేవా, మా పట్ల మీ గొప్ప కార్యములను జరిగించండి దేవా. మాకు కలిగినటువంటి దానిలో, మా కష్టార్జితంలో 10వ భాగం మీ సన్నిధికి సమర్పించి మీ యొద్ద నుండి రెట్టింపుగా అధికమైన దీవెనలను పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము దేనికి అపాత్రులమో దానికి మమ్మను పాత్రులనుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. మీరే ఘనమైన శ్రేష్టమైన కార్యములను జరిగించండి దేవా. మా ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను విస్తరింప చేయమని, ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జాలి చూపే దేవుడవు తండ్రి, కరుణ చూపే దేవుడవు, ప్రేమించే దేవుడవు, ఆదరించి హక్కున చేర్చుకుని వాడవు. మేలైన కార్యములను మా జీవితాలలో, మా కుటుంబాలలో జరిగించండి దేవా. త్వరగా కార్యాలు జరిగితే బాగుండు అని బాధపడుతున్న బిడ్డల జీవితంలో, వారి కుటుంబాలలో మీరే గొప్ప కార్యములు త్వరపెట్టి జరిగించండి దేవా. సమస్తము బాగుగా చెయ్యండి దేవా. అయ్యా, తద్వారా మీ నామానికి బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను మర్చిపోయే దేవుడు కాదు ప్రవ్వా, మమ్మను విడిచిపెట్టు దేవుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. మీ అరచేతిలో మమ్మను చిక్కుకున్నారు, మీ స్వకీయ సాంపత్యంగా మమ్మను చేసుకున్నారు, మీ కొరకు ఏర్పరచుకున్నారు. మమ్మను హెచ్చించాలని, క్రమక్రమంగా ఆశీర్వదించాలని, అన్ని విషయాలలో అభివృద్ధి పరచాలని, ఉన్నత స్థలముల మీద మమ్మను నిలవబెట్టాలని కోరిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక, సంబంధాలు కుదరక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ వారి వారి సమయాలలో చక్కని సంబంధాలు కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే సహాయం చేయండి తండ్రి. ఆలస్యం అవుతుందని బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు దూరపరచండి. ఆలస్యం వెనక అద్భుతాలు చేసే దేవుడు మీరని బిడ్డలు గ్రహించేలాగున కృప చూపించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మా రక్త సంబంధికులకు మారు మనసును దయచేయండి ప్రవ్వా. మా కుటుంబ సభ్యులకు రక్షణను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు భర్తలో రక్షణ లేదని, భార్య రక్షించబడలేదని, పిల్లలలో మార్పు లేదని, ఇలా రకరకాలుగా బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మొరలను మీరు వినండి దేవా. ప్రతి బిడ్డకు మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు తెలిసి తెలియక చేసిన తప్పుల విషయమై, చెడు కార్యాల విషయమై, మోసాలు, పాపాల విషయమై పశ్చాత్తాపపడి మీ పాదాల వద్దకు చేరి క్షమాపణ వేడుకుంటున్నారో అట్టి వారందరినీ మీరు క్షమించండి దేవా. మరలా బిడ్డలు పాపం జోలికి వెళ్లకుండా, చెడు కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించకుండా వారి హృదయంలో మీ వాక్యాన్ని నింపండి తండ్రి. హృదయాన్ని పరిశుద్ధపరచండి. పవిత్రమైన జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శక్తి కలిగిన దేవుడో తండ్రి, సర్వాధికారములు కలిగిన దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, యుగ యుగాలు కృప చూపు దేవుడో తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు చేటుకు సమర్థుడవు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. ఈనాడు దేవా, గృహిణులను మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తలను బట్టి, అత్తమామల్ని బట్టి ఇంకా రకరకాలుగా వేధించబడుతుండగా బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి బాధను మీరు చూడండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని, ప్రతి ఒక్క బాధ నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం చేసే సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యలను బట్టి, అత్తమామల్ని బట్టి, ఇతర సమస్యలను బట్టి బాధలను అనుభవిస్తుండగా అయ్యా, భర్తల్ని మీరు కనికరించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు వారికొచ్చిన శ్రమలను బట్టి, వారికొచ్చిన బాధలను, కష్టాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటుండగా అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. అయ్యా, మీరే వారిని రక్షించండి దేవా. బిడ్డలు కూడా
మీకు ప్రార్థించి మీకు మొరుపెట్టి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి గొప్ప విడుదలను పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయ చూపించండి, కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు మేము మా పరిస్థితులను చూడకుండా, మనుషులను, లోకాన్ని, సమస్యలను, కష్టాలను, శోధనల వైపు చూడకుండా మీ వైపు చూసే కృపనివ్వండి దేవా. అయ్యా, ప్రతి విషయంలో మీపై ఆధారపడే మనసును మాకు అనుగ్రహించండి. మిమ్మను ఆశ్రయించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా, మీరు గొప్ప దేవుడో తండ్రి, సహాయం చేసే దేవుడో తండ్రి, నీ బిడ్డలను ఆదుకునే దేవుడో ప్రవ్వా. అయ్యా, అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మీకిష్టమైన జీవితాన్ని జీవించి కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, విశ్వాసం, నమ్మకం కలిగి మీ పరిచర్యలో ఎదిగే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మాకు సహాయం చేయండి, తోడయ్యండి, నడిపించమని ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.